నమస్తే. ఇటీవలి కాలంలో కూకట్పల్లిలో జరిగిన సంఘటన మొత్తాన్ని కూడాను కలిచివేస్తుంది. 12 ఏళ్ల బాలికను, అభంశుభం తెలియని బాలికను అతి కిరాతకంగా చంపారన్నమాట. మెడపైన 17 కత్తిపోట్లు, కడుపులో 7 సార్లు పొడిచారు. పేగులు బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇన్సిడెంట్ వింటేనే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే కేవలం ఇది కక్షపూరితంగా జరిగిందే, ఏదో యథాలాపంగా జరిగింది కాదు, కావాలని చేసిందే. ఎందుకంటే సోమవారం ఉదయం 9 నుంచి 9:30 మధ్య నుంచి 10:30 మధ్య వరకు ఈ యొక్క ఘటన జరిగింది అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఎవరైతే అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి సంజీవరావు అలియాస్ సంజయ్ అనే వ్యక్తి అనుమానితుడిగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతనితో పాటు ఆ బిల్డింగ్ ఓనర్ కుమారుడు కూడాను అనుమానితుడిగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ అనుమానితుడిగా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఆ యొక్క సంఘటన చేశారో, సంజయ్ రావు అనే వ్యక్తి గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, ఇతను ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడాను రెంట్కుంటున్నారు. ఇక్కడ ఏదైతే వాళ్ళ యొక్క పనులు ఉన్నాయో, లేదంటే అతను చేసే ప్రైవేట్ ఉద్యోగం ఏదైతే ఉందో దాని నిమిత్తం ఒరిస్సా నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇతనికి కొంత మూఢనమ్మకాలు పిచ్చి ఉంది అని కూడా కొంతమేర పోలీసుల దర్యాప్తులో తేలబోతుందా అంటే అవుననే అనుకోవచ్చుకొని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో సంజీవరావు గురించి అతని పేరెంట్స్తో ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 12 ఏళ్ల బాలికను, వాళ్ళ పిల్లలతో పాటు కలిసి ఆడుకునే బాలికను చంపేంత అవసరం ఏమొచ్చింది తనకి అంటే నిజంగానే మూఢనమ్మకాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యొక్క కుటుంబంతో సంజీవరావుకి ఏమన్నా విభేదాలు ఉన్నాయా అంటూ కూడాను కొంతమంది దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ఆ యొక్క హౌస్ ఓనర్ ఎవరైతున్నారో హౌస్ ఓనర్ కుమారుడు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాడు అనేది ముఖ్యమైన సమాచారం అనమాట. మనం చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఇన్సిడెంట్ చేశారంటే, బాలిక ఒక్కతే ఇంట్లో ఉన్న సమయంలో, అంటే ఎవ్వరూ లేరు, 6వ తరగతి చదువుకునే పాప అంటే కొంత అవగాహన ఉంటుంది, ఎవరు ఏంటి మనం మాట్లాడవచ్చా లేదనే అవగాహన ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉండే వ్యక్తులు వచ్చి ఈ సంఘటనకు పాల్పడ్డారు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే దాదాపుగా 24 సార్లు వరకు, 20 నుంచి 24 సార్లు వరకు కత్తిఘాట్లు ఉన్నట్టు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ పేరెంట్స్ తల్లిదండ్రులు ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తులు కాదు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులే. గతంలో పటాన్ చెరువు ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు. 3 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి వీళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు. ఇద్దరు కూడాను ప్రైవేట్ ఎంప్లాయీస్ అనమాట. తల్లి ఒక మెడికల్ ల్యాబ్లో చేస్తుందని కూడా సమాచారం ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తులు ఏమన్నా వీళ్ళకి బయట ఆర్థిక లావాదేవీలు కానీ, బయట శత్రువులు కానీ ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కిచెన్లో ఉన్న ఒక నైఫ్ని తీసుకొని దీంతో పాటు సర్జికల్ బ్లేడ్ కూడా యూజ్ చేసి ఈ పని చేశారు అంటూ ఈ యొక్క ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో కూడా బయటకు రావడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఇక్కడ పనిచేసే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడాను వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, లేదంటే ఇంట్లో ఉండే వాళ్ళతో కొందరు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే ముఖ్యంగా అసలు ఎందుకు అంత కిరాతకంగా చంపారు అంటే పోలీసులు కూడా దీని దర్యాప్తులో పూర్తిగా మేము బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. కొన్ని క్లూస్ అయితే మాకు దొరికినాయి, కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ అయితే దొరికినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోజు పోలీసులు జరిగిన సమయం తర్వాత వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు పోస్ట్ మార్టంకి పంపించేటప్పుడు ఎవరైతే సంజీవరావు అన్నాడో ఆ సంజీవరావు కూడా అనుమానితంగా తచ్చెట్లాడిన పరిస్థితి. పోలీసులు ఎక్కడ ఉంటే అక్కడే ఉండటం, కానీ అక్కడ డాగ్ స్మెల్ చూసేటప్పుడు ఎందుకు మరి డాగ్స్ అతన్ని పట్టుకోలేదు అనేది కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వీటితో పాటు అన్ని కోణాల్లో పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారనమాట. గతంలో మనం చూసినట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కానీ ఇక్కడ ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది ఇంతవరకు అంటే ఆ ప్రాంతాల్లో కొంత సీసీ కెమెరాలు లేకపోవడం, సీసీటీవీ ఫొటోస్ లేకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం. ఎక్కడో దూరంగా ఉండే ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ గల్లీ కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న గల్లీలో ఏదైతే సీసీ కెమెరా ఉందో ఆ పక్క గల్లీలో ఉన్న సీసీ కెమెరాలో కొంత రికార్డ్ అయింది. కొంత అనుమానితంగా ఒక వ్యక్తి బండి మీద రావడం, ఆ ఇంట్లోకి వెళ్ళడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. అంటే అన్ని కోణాలు, క్షుద్ర పూజలా లేదంటే ఆర్థిక లావాదేవీలా, ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులకే ఇష్యూ నడుస్తుందా, అసలు ఏం జరిగింది అని అన్ని కోణాల్లో ఒక 6 బృందాలు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసును ఛేదించి పోలీసులు ఎవరు అసలు నిందితుడు అనే వాళ్ళని కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంది. సంజీవరావా లేదంటే నిజంగానే ఆ వ్యక్తి ఏదైతే ఇంటికి సంబంధించిన హౌస్ ఓనర్ కుమారుడు ఉన్నాడు, వీళ్ళిద్దరే ఉన్నారా, వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో ఇక్కడ మొత్తానికి మీరు కూడా ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే హైదరాబాద్లో ఎక్కడి నుంచో బ్రతకడానికి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన వ్యక్తులు ఎవరైతున్నారో, మన అపార్ట్మెంటే కదా, తెలిసిన వ్యక్తులే కదా అని చెప్పేసి మీ పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళొద్దు. అట్లని చెప్పేసి మేము వచ్చే వరకు ఇంట్లో ఉండండి, డోర్ ఓపెన్ చేయొద్దు, ఇలాంటి సజెషన్స్ కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఆడపిల్ల కోణంలో చూసినా సరే, చిన్న చిన్న పిల్లల కోణంలో చూసినా సరే, ఇక్కడ ఎవరి మీద పేరెంట్స్ మీద కోపం ఉన్నా సరే
తల్లిదండ్రుల మీద కోపం ఉన్నా సరే, ఆర్థిక లావాదేవీలు ఉన్నా సరే, ఇంటి దగ్గర బట్టలు ఆరేసుకునే దగ్గర కింద వాటర్ పడినా సరే, లేదంటే చెప్పులు ఇక్కడ ఇప్పారు అక్కడ ఇప్పారు, ఇలాంటి ఇష్యూస్ మీద కొంత ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియని పరిస్థితులు పక్కన వాళ్ళకి. అంటే మన వాళ్ళే కదా, మన అపార్ట్మెంటే కదా, రోజు వీళ్ళని చూస్తున్నాం కదా అని మాత్రం వదిలేయద్దు. ఎందుకంటే పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలి, కేర్ తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ కేర్ తీసుకోలేదా, ఈరోజు ఏం జరిగింది సహస్ర కేసులో కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలిక విషయంలో ఏం జరిగిందో రేపు మన ఇంట్లో కూడా అదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడాను పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.